ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మొన్న రీసెంట్‌గా మా ఇంట్లో నాకు కూడా తెలీదు. వాళ్ళు ఆర్డర్ పెట్టారు. కంపెనీస్ ఉంటాయి కదా! టూత్ పేస్ట్ కంపెనీస్ ఇలాంటివి ఉంటాయి కదా! ఒక కంపెనీ మన పుల్లలు ఏదైతే ఉంటాయో పుల్లతో చేసుకునేవి అవి ప్యాకేజింగ్ చేసి ఉన్నాయి. వాళ్ళు ఆర్డర్ పెట్టారు. నేను షాక్ అయ్యాను. అంటే మనం కొనుక్కోము అవి. యాక్చువల్లీ. ఇది మార్నింగ్ చూసిన తర్వాత నాకు గుర్తొచ్చింది. వాళ్ళు దాన్ని ప్రైస్ చేసి కాస్ట్ పెట్టి రూ. 100 ఒక పుల్ల అమ్ముతున్నారు వాళ్ళు. ఒక కంపెనీ అది చాలా పెద్ద కంపెనీ కవర్ చేసి అమ్ముతున్నారు సార్. అది మన పళ్ళ బ్రష్ నార్మల్ గా కొనుక్కో 10-20 రూపీస్ ఉంటది. కానీ దాన్ని పాతది బ్రష్ కూడా కాదు సార్, పాతది పుల్ల రూ. 100 అమ్ముతున్నాయి. ఇది 10-20 రూపీస్ దొరికేది. అంటే డిఫరెన్స్ సార్, మనం రెగ్యులర్ గా బ్రష్ చేసి 10-20 రూపీస్, కానీ పాతది ఆ పుల్లని జస్ట్ వాళ్ళు ప్యాకేజ్ చేయడంతో 100 రూపీస్ అమ్ముతున్నారు సార్. అంటే అసలు ఇందులో విషయం ఏంటంటే వీఆర్ గోయింగ్ బ్యాక్. ఆ రూటెడ్నెస్ ని మళ్ళీ ఇక్కడ కోరుకుంటున్నారు. సర్కిల్ వ్యాపారంలో ఆర్కేజ్ లేని వాళ్ళు డెవలప్మెంట్. కారణం ఏంటంటే మనకు కూడా ఏమిటి దాని యొక్క వివరాలు తెలుసుకోకుండా, దాని యొక్క వాస్తవాలు తెలుసుకోకుండా దొరికింది కదా చాలు అనేటువంటి దాని మీదనే వెళ్ళిపోతున్నాం. అడిగేవాళ్ళు ఉంటే దాని యొక్క ప్రశ్న మీరు ఆశ్చర్యపోయారు, కానీ అడిగి ఉంటే దాని గురించి వాళ్ళు కొంచెం అందరికీ అవగాహన వచ్చేది. అంటే జనాలు కూడా సార్ ఇప్పుడు మనకి మామూలుగా పుల్లలు దొరుకుతాయి, వేప పుల్లలు దొరికే వాటికి కూడా వాళ్ళు కాస్ట్ వేసి అమ్ముతుంటే సిటీల్లో మనం కొంటున్న దాని గురించి నాకు ఆశ్చర్యంగా ఉంది. మనం తీసుకుంటున్నాం, దొరుకుతలేవు కదా. పైగా పాత పుల్లలు ఎప్పుడు వాడిన పుల్లలు ఎండిపోయిన పుల్లలు వాడకూడదు. ఇప్పుడు మనం పళ్ళు ఆ పళ్ళు ఆ టూత్ దాన్ని బ్రష్గా మార్చుకొని చేయడం ఏంటంటే దాంట్లోంచి రసము ఏదైతే రసం ఉన్నదో పచ్చిగా ఉన్నప్పుడే ఫ్రెష్గా ఉంటే దానిలోంచి రసం వచ్చి దాని యొక్క ప్రభావం మన మీద చూపిస్తుంది. నువ్వు ఎండు పుల్ల పెట్టుకున్నావు ఒకటే, ఏ పుల్ల పెట్టుకున్నావు ఒకటే. ఎండిపోయింది వాళ్ళే వాడకూడదు, పళ్ళు పాడైపోతాయి, చిగురు దెబ్బతింటాయి. అవును, కట్టెతో మరి ఫ్రెష్గా వాడాలి, మెత్తగా ఉంటుంది అది.